ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. వెల్కమ్ టు మల్లిగేష్ డివైన్ టేల్స్. పిల్లలు, ఈరోజు మనం జలప్రళయం గురించి తెలుసుకుందాం. చాలా కాలం తర్వాత లోకంలో జనాభా విస్తరించింది. వారు చాలా దుర్మార్గంగాను హింసాత్మకంగాను తయారయ్యారు. మనుషులు చెడుతనం లోకంలో అధికం కావడం చేత దేవుడు లోకమంతటిని ఒక పెద్ద జలప్రళయం ద్వారా నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. నోవాహును బట్టి దేవుడు సంతోషించాడు. నోవాహు తన తరం వారిలో న్యాయవంతుడు, నిందారహితుడు, దుష్టులైన ప్రజల మధ్య జీవిస్తున్నాడు. దేవుడు నోవాహుతో తాను ఒక గొప్ప జలప్రళయంతో భూమిని నాశనం చేయబోతున్నట్టు చెప్పాడు. కనుక ఒక పెద్ద ఓడను చేయమని నోవాహుతో చెప్పాడు. ఆ ఓడ పొడవు 300 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు కొలతలతో దాన్ని నిర్మించాలని దేవుడు నోవాహుతో చెప్పాడు. నోవాహు ఓడను మ్రానుతో 3 అంతస్తులుగా కట్టాడు. దానిలో అనేక గదులు, ఒక కప్పు భాగం, ఒక కిటికీని ఉంచాడు. నోవాహు అతని కుటుంబం ప్రతి విధమైన భూజంతువులు జలప్రళయం సమయంలో ఓడ వారికి క్షేమంగా ఉంచుతుంది. నోవాహు దేవునికి లోబడ్డాడు. దేవుడు వారికి చెప్పిన విధంగా నోవాహు అతని కుమారులు ఓడను కట్టారు. ఓడ కట్టడానికి చాలా సమయం పట్టింది, ఎందుకంటే అది చాలా పెద్దది. రాబోతున్న జలప్రళయం గురించి నోవాహు మనుషులందరితోనూ చెప్పాడు. దేవుడు వైపు తిరగాలని చెప్పాడు. అయితే వారెవ్వరూ దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. దేవుడు నోవాహుకు అతని కుటుంబానికి వారి కోసం, జంతువులన్నిటి కోసం ప్రతి విధమైన మేతను, భోజన పదార్థాలను కూర్చుకోమని వారి వద్ద ఉంచుకోవాలని ఆజ్ఞాపించాడు. సమస్తం సిద్ధమైన తర్వాత నోవాహు, అతని భార్య, అతని 3 కుమారులు, వారి భార్యలు ఓడలోనికి ప్రవేశించే సమయం ఆసన్నమైంది. వారు మొత్తం 8 మంది. దేవుడు ఓడలోనికి వెళ్ళమని అన్ని రకాల జంతువులతో మగవాటిని, ఆడవాటిని, పక్షులను నోవాహు వద్దకు పంపాడు. నోవాహు వాటిని ఓడలోనికి చేర్చేలా జలప్రళయ సమయంలో అవి క్షేమంగా ఉండేలా చూసుకున్నాడు. అన్ని రకాల శుద్ధ జంతువులను, 7 మగవాటిని, 7 ఆడవాటిని అవి బలియాగం కోసం వినియోగించేలా నోవాహు వద్దకు పంపాడు. వారందరూ ఓడలోనికి వచ్చినప్పుడు దేవుడు తానే ఓడ ద్వారాన్ని మూసివేశాడు. ప్రచండ వర్షం భూమి మీద 40 రాత్రింబగళ్ళు కురిసింది. జలప్రళయం భూమి మీద 40 రోజులు ఉంది. సర్వం ప్రపంచం నీటితో నిండిపోయింది. నీళ్ల లోతు అత్యధికం కావడం చేత ఆకాశం కింద ఉన్న గొప్ప పర్వతాలు మునిగిపోయాయి. ఆరిన నేల మీద ఉన్న వాటిలో ఉక్కు పుటలతో ప్రాణశ్వాస ఉన్న ప్రతి జీవి, ప్రతి చెట్టు చనిపోయింది. ఓడ నీటి మీద తేలియాడింది. దానిలో ప్రతి ఓడలో ఉన్న మునిగిపోకుండా కాపాడబడ్డాయి. వర్షం నిలిచిపోయిన తర్వాత ఓడ నీటి మీద 5 నెలలు తేలియాడింది. ఆ సమయంలో నీరు కిందకి కావడంతో ఆరంభించింది. ఒకరోజు ఓడ ఒక పర్వతం మీద నిలిచింది. అయితే లోకమంతా ఇంకా నీటితో నిండిపోయింది. 3 నెలల తర్వాత పర్వతాల కొనలు కనిపించాయి. తర్వాత 40 రోజులకు నోవాహు కాకిని వెలుపలికి పంపించాడు. లోకం మీద నీరు ఇంకిపోయాయని కనుగొనడానికి నోవాహు దానిని పంపాడు. పొడి ప్రదేశం దానికి దొరకని కారణంగా అది తిరిగి లోపలికి వచ్చింది. తర్వాత ఒక పావురాన్ని పంపాడు. అయితే అది కూడా పొడి ప్రదేశం కనుగొనలేకపోయింది. నోవాహు వద్దకు తిరిగి వచ్చింది. 1 వారం తర్వాత నోవాహు దానిని మరలా బయటకు పంపాడు. అది తన నోటికి ఒక ఒలీవ కొమ్మను ఉంచుకొని నోవాహు వద్దకు వచ్చింది. నీరు పూర్తిగా ఇంకిపోయాయని, మొక్కలు తిరిగి ఎదగడం ఆరంభమయ్యాయని నోవాహు గ్రహించాడు. నోవాహు మరొక 1 వారం రోజులు ఎదురు చూచాడు. 3వసారి పావురాన్ని బయటికి పంపించాడు. అయితే ఈసారి అది విశ్రయించే చోటు దొరకటం వలన ఓడలోనికి రాలేదు. నీరు పూర్తిగా ఎండిపోయింది. 2 నెలల తర్వాత దేవుడు నోవాహుతో ఇలా చెప్పాడు: నీవును, నీ కుటుంబమును, సమస్త జంతువులను ఓడలో నుండి వెలుపలికి రండి. సంతానాన్ని కలిగి ఉండండి, ఫలించండి, భూమి మీద నిండించండి. కనుక నోవాహు, అతని కుటుంబము ఓడ నుండి బయటకు వచ్చారు. నోవాహు ఓడ నుండి బయటకు వచ్చినప్పుడు తర్వాత ఒక బలిపీఠాన్ని నిర్మించాడు.
ఒక్కొక్క రకం జంతువుల నుండి బలికి వినియోగించేలా వాటినన్నిటినీ హోమబలి అర్పించాడు. ఆ బలులను బట్టి దేవుడు సంతోషించాడు. దేవుడు ఇలా చెప్పాడు, మనుషుల దుష్టత్వాన్ని బట్టి ఇక మీదట భూమిని నేను తిరిగి నాశనం చేయలేను, జలప్రళయంను రప్పించలేను, లోకం నాశనం చేయను, వారు బాల్యము నుండి పాపులుగా ఉన్నారు అని ఆ వాగ్దానాన్ని గుర్తుగా దేవుడు మొదట ఇంద్రధనుస్సును చేశాడు. అది ఆకాశంలో కనిపించిన ప్రతిసారి దేవుడు తాను వాగ్దానం చేసిన దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ప్రజలు కూడా జ్ఞాపకం చేసుకున్నారు. ఇది ఆదికాండం 6 నుండి 8 అధ్యాయాలు. బైబిల్లో ఉన్న పిల్లలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.